హాయ్ గైస్, మార్నింగ్ ఒక బ్రో అయితే ఇలా డిఎం చేశాడు. అన్న, నాకు ఎంసెట్ లో ఇంత ర్యాంక్ వచ్చింది, ఇంట్లో పేమెంట్ సీట్ అయితే కష్టం అంటున్నారు. సో నేను డిగ్రీకి వెళ్దాం అనుకుంటున్నాను, మీ ఒపీనియన్ చెప్పన్నా అని చెప్పేసి అయితే ఒకళ్ళు డిఎం చేశారు. సో నేను ఆ బ్రోకి నేను మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నా, ఎవరైతే డిగ్రీ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ సజెషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో మనలో చాలా మంది డిగ్రీ అనగానే బీసీఏ బీబీఏ ఉంటాయి అనుకుంటారు ఓన్లీ. సో మనకి డిగ్రీలో టాప్ ట్రెండింగ్ కోర్సెస్ అయితే ఉన్నాయి, డిగ్రీలో కూడా నాట్ ఓన్లీ బీటెక్. 5 కోర్సెస్ అయితే ఉన్నాయి. ఆ 5 కోర్సెస్ ఏంటంటే మనకి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి, డేటా సైన్స్ ఒకటి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అయితే ఉన్నాయి డిగ్రీ. సో ఈ టాప్ 5లో బెస్ట్ అండ్ కంపల్సరీ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మూడే. అవేంటవి అంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్. సో ఈ టాప్ 3లో ఒక 2 అయితే ఫైనల్ చేస్తాను బెస్ట్ కోర్సెస్. ఆ కెరీర్ పాత్స్ ఏంటంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ. అండ్ ఒకవేళ ఛాన్స్ ఉంది అనుకుంటే డేటా సైన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. సో మనకి డిగ్రీలో కూడా ఇన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. హెల్త్, టెక్, ఇవి చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ కూడా ఉంది. సో పక్కింటి అంకుల్ చెప్పాడనో లేకపోతే మీ డాడీ ఫ్రెండ్స్ చెప్పారనో ఏ కోర్స్ పడితే ఆ కోర్స్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే రైట్ కెరీర్ పాత్ అయితే ఇప్పుడు తీసుకోకపోతే మీరు రైట్ పాత్లో అండ్ రైట్ ప్లేస్లో అయితే సెటిల్ అవ్వలేరు. సో సెటిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి రైట్ కెరీర్ పాత్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంది అనిపిస్తే కామెంట్ చేయండి.